Hi Lokesh, how are you? I'm good, good. Thank you for having me. Yeah, Really excited. and you look very good, very nice. ఆ పాదయాత్ర ఎఫెక్ట్ రకరకాలుగా మీ ఫేస్లో కనిపిస్తుంది. ఒకటి ఐ సీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. రెండోది ఐ ఫీల్ దట్ you've learned a lot through పాదయాత్ర. లోకేష్ అనే ఒక వ్యక్తి who was confined to the four doors of his office or party or among the party cadre ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తోంది. వాట్ ఆర్ ద లెర్నింగ్స్? ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. సో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మెకానిక్స్, అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. సో రేపు ఒక పాలసీ వచ్చింది అనుకోండి, జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే, కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం. నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు, దానికి ఏం చేయాలి, ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది. ఓకే. రెండోది ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే, కానీ నేరుగా నేను చూశాను. ఒక ఉదాహరణ, కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను, కానీ కలర్ నేను మొదటిసారి చూసా. నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత 200-300 కొద్ది బండ్లు వెళ్ళి నా ముందర, వాళ్ళందరికీ వెళ్తున్నారు, మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు. కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా. ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్లో నుంచి నేను చూసా. ఆ రోజు అనిపించింది, ఎస్, తాగునీరు ఇవ్వాలి, ప్రయారిటీ నెంబర్ 1 అవ్వాలి. అందుకే మేనిఫెస్టోలో పెట్టా. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా. సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి. సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడి నుంచే వచ్చింది, బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది. సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది. నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం, ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం. ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఎరీనాలో ఉన్న మీరు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ. సో వాట్ ఆర్ దోస్ 1 or 2 థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం, అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా, ఇంత దారుణంగా ఉందా, హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం? లైక్ 2014లో మీరు గెలిచారు, అప్పుడు కూడా మీకు తెలియని విషయం, ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది? ప్రెవలెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం, ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది. డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసా. చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రిహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి. లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఎందుకని అడిగా. మా ఇంకా 2 కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళన్న సరిగ్గా బతకగలుగుతారు కదా, గౌరవంగా బతకగలుగుతారు కదా. ఒక డాక్టర్ కలిసారు. ఆయన కుటుంబంలో డాక్టర్గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఈ స్థాయికి ఉందా అని. ఎక్కువ ఉంటుంది మన సమాజంలో. అర్బనే కాదు, జనరల్ మనం మాట్లాడుకోము ఎందుకులే అని అనుకుంటాం, అర్బన్ అనుకుంటాం, కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు. ప్లస్ రెండోది ఎవరు బయటకు చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. మన కుటుంబంలో ఎవరో ఒకరు దానికి బానిసలుగా తయారవుతుంది. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా? పంజాబ్లో గురించి విన్నాం, సినిమాలు చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను. సో అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసింది. రెండోది, ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది, అక్కడ ప్రజలతో మాట్లాడాను. లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు వేస్తుంది. ఆ రోజు ఇంకా ఆకలి వేసింది, కూర్చుని తల్లితో పక్కనే స్టూల్ వేసి కూర్చున్నా. వేడివేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది. మాట్లాడుతాను ఆఫ్ ద రికార్డ్, ఇప్పుడు కెమెరా కూడా లేదు, నో ఆడియో రికార్డింగ్. సో ఆమెను ఒకటి అడిగా, తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా. అప్పుడు ఆమె అనింది,
35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే కూర్చొని బోండాలు వేస్తున్నా. రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన. 2 కొడుకులు, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. సో నాకు మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను నా బతుకుతా, కానీ 2 బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి, అది చేయి చాలు నాకు. అక్కడి నుంచి మొదలైంది మా 20 లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్. ఓకే, ఆ మేనిఫెస్టోకి తీసుకొచ్చా. సో ఈ 2 ఫండమెంటలీ నన్ను మూవ్ చేసినాయి. లోకేష్, వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 4-5 years. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ? వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్? అండ్ ఇప్పుడు 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో సమ్వేర్ సమ్ మ్యాథ్ ఈస్ గోయింగ్ రాంగ్. డ్రగ్స్ 100% ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది. అంటే ఉంది ఆల్రెడీ. ఎస్, గంజాయి కల్టివేషన్ జరగలేదు నేను ఎప్పుడు అనట్లే, కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం, డ్రోన్స్ పెట్టేవాళ్ళం, ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. ఓకే. అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి, స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళం, డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చితే విచ్చలవిడిగా వీళ్ళే కల్టివేట్ చేస్తున్నారు, వీళ్ళు మంచిలే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఉద్యోగాలు అంటారా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. 32,000 ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం. కానీ నాకు అర్థమైంది అది సరిపోలేదు, ఇంకా చేయాలి. 3వది, ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం. తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం, చేసిన మంచి పనులు మేము చెప్పుకోం. అది మాకున్న బలహీనత. దానివల్ల 2019లో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది. 226 రోజులు నేను పాదయాత్ర చేశాను, 3,132 కిలోమీటర్లు నడిచా. ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితి లేదు. ఎవరినొకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదా నాకు ఉన్నాయి. అరే పెన్షన్ ఇంత పెంచాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, మీ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం. సో బారింగ్ 1 ఇన్సిడెంట్ ఇన్ ఆలూరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు. సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం, పాపైతే కష్టపడ్డాడు, నడిచాడు, ఇద్దాంలో ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ఆర్ రిపెంటింగ్ టుడే.